ఇక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కూర్చొచ్చిన తర్వాత రేవంత్ అన్న ఇక ఆయన చిన్నమెల్లగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ఎంపీలను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిండు. కానీ రేవంత్ అన్న ఎంత కంట్రోల్ పెట్టాలని ట్రై చేసినా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కంట్రోల్ కాలే. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇష్టానుసరంగా మాట్లాడడం, ఇష్టానుసరంగా వ్యవహరించడం, ఇక వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్లో ఎట్లుందంటే కథ, ఎమ్మెల్యేలు నేనే సీఎం అనుకుంటారు, మంత్రులేమో నేనే సీఎం అనుకుంటారు, ఎమ్మెల్సీలు నేనే సీఎం అనుకుంటారు. అంటే నేనే బాస్, నాకు బాస్ ఎవరు లేరు, రేవంత్ రెడ్డి మా బాస్ కాదు, నేనే బాస్, నా కిందున్నటువంటి వాళ్ళు నా కార్యకర్తలు, నా కిందున్న వాళ్ళు నా సైన్యం, నేనే రాజుని అని ఫీల్ అవుతూ ఉంటారు కాంగ్రెస్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోయిండు, ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు చాలా వార్తలు వచ్చినాయి, మీరు చూసారు కదా, బట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటుండని, బట్టి విక్రమార్క వేరే మంత్రి పైన తప్పుడు వార్తలు రాపించిండని, పొన్నం ప్రభాకర్ పైన ఒక వార్త వచ్చింది పేపర్లలో, న్యూస్ ఛానల్లో, బట్టి విక్రమార్క పైన వార్త వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త వచ్చింది, కొండా సురేఖ పైన వార్తలు వేసిర్రు, జూపల్లి పైన వార్తలు వేసిర్రు, ఆఖరికి మంత్రులను తీసేయబోతున్నారు, మంత్రి పదవులు పోబోతున్నాయి, ఈ మంత్రులను తొలగించబోతున్నారు, ఈ మంత్రి పదవులు అవుట్, కొత్త వాళ్ళని తీసుకోబోతున్నారని రకరకాల వార్తలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి చాలామంది మంత్రులపైన అవినీతి ఆరోపణలు, లేకపోతే మంత్రులపైన రకరకాల ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటంటే మంత్రులను భయపెట్టి తన కంట్రోల్లో తీసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ కాలే. అప్పుడు ఆఖరికి రేవంత్ ఏం చేసిన, పేపర్లలో వార్తలు రాపించాడు. ఏమని, ఇగో ఈ మంత్రిని తీసేస్తాం, కొండా సురేఖని తీసేస్తాం, పొన్నం ప్రభాకర్ని తీసేస్తాం, జూపల్లిని తీసేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తాం, వీళ్ళు మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డే కొన్ని పేపర్లతో రాపించిన వార్త అనేది కూడా వినబడిన చర్చ. ఇదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులను తిట్టినట్టు, మంత్రులను విమర్శించినట్టు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు అట్లా కూడా పేపర్లలో రాసుకున్నారు. ఏబిఎన్ పేపర్లో కూడా వచ్చింది కదా. రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు వీళ్ళని బాగా కంట్రోల్ చేయడానికి. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వింటలేరు, చేయి దాటిపోయారు అంటాం, చూసిరా, మంత్రులు చేయి దాటిపోయారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క మంత్రులు చూస్తలేరు. వాస్తవం ఇది, రియాలిటీ.